హాయ్ అండి. ఇప్పుడైతే ఈ ఫ్లవర్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. దీనికోసం మనకు ఒక పెన్ను, ఉలను, నీడిల్ కావాలి. ఇప్పుడు పెన్ను తీసుకొని ఇలా ఉలన్ని ముడివేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ ముడివేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా మెలిక వేసి ఇలా పెన్కి లాగాలి. ఇలా మొత్తం దగ్గరకు వచ్చేటట్టు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ మెలిక మనం పూలు అల్లేటప్పుడు యూస్ చేస్తాం. పూలు అల్లడం వచ్చిందంటే ఇది వచ్చినట్టే. ఇలా మొత్తం వేసుకోవాలి. ఇలా 25 టైమ్స్ వేసుకున్నాను నేనైతే. ఇలా కంప్లీట్ అయ్యాక ఇలా థ్రెడ్ కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్కి నీడిల్ ఎక్కించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక దాని మధ్యలో ఉంచి ఇలా నీడిల్ లాగేసి ఇట్లా ముడి పడేలాగా వేసుకోవాలి. థ్రెడ్ ఇలా ఉంచుకుంటే ఇలా ముడి పడిపోతుంది. ఇట్లా మొత్తం అన్నింటికి ఇలా ముడి పడేలాగా వేసేసుకోవాలి. ఈ 25 టైమ్స్ కంప్లీట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కంప్లీట్ అయ్యాక పెన్ను నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న దాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు రౌండ్గా పెట్టుకొని ఫ్లవర్ లాగా చుట్టేసుకోవాలి. ఇలా మొత్తం ఇట్లా ఫ్లవర్ లాగా చుట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ నుంచి నీడిల్తో ఇలా ముడి వేసుకోవాలి. ఇలా టాకాలు వేసుకొని ఇలా టాకాలు వేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో నుంచి నీడిల్ని పైకి లాగాలి. ఇలాగా ఒక బీడ్ ఎక్కించుకొని మిడిల్లో గుచ్చేసుకోవాలి. ఇంకా బ్యాక్ సైడ్ టాకా వేసేసుకొని థ్రెడ్ కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలాగా ముడి వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా, సింపుల్ ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఈ ఫ్లవర్ ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.